ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడు అవుతాడని ఆమె ఊహించలేదా? 5వ నెల గర్భవతి అని కూడా చూడకుండా అంత కిరాతకానికి ఆ భర్త ఎలా ఒడిగట్టాడు? స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయని సంతోషంగా చెప్పిన ఆ యూట్యూబర్ అంతలోనే అలా ఎలా శవమైపోయింది? కుటుంబ కలహాలా లేక అనుమానమా? అసలు వైష్ణవిని చంపడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కృతిక. ప్రేమ ఉంటే చాలు, లోకం అవసరం లేదనుకుంది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే 2 ఏళ్లకే కథ విషాదాంతమైపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే, కోరుట్ల మండలం మాదాపూర్ కి చెందిన వైష్ణవి యూట్యూబ్ లో తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో హరిబాబు అనే వ్యక్తితో ప్రేమలో పడి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆమె 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ పెద్దదైంది. కోపంతో ఊగిపోయిన హరిబాబు గర్భవతి అని కూడా చూడకుండా వైష్ణవిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. తెల్లారాక ఏమీ తెలియనట్టు వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. చనిపోయే 2 రోజుల ముందే వైష్ణవి తన ఫాలోవర్స్ తో మాట్లాడుతూ, నాకు జ్వరం వచ్చింది, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి, తర్వాత వీడియోలో అన్ని చెప్తానని చెప్పింది. కానీ ఆ వీడియో రాకముందే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ప్రాణాలు తీయడం వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది. ఆస్తి గొడవలా లేక మరేదైనా కారణమా అనేది పోలీసులు విచారిస్తున్నారు. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన వైష్ణవికి న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.